అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. గురుగారు కాలర్ ఉన్నారు. తప్పకుండా. హలో హలో, నమస్కారం అమ్మ. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను నారాయణమ్మని మాట్లాడుతుంది. నారాయణమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి, మా కాబోయే అబ్బాయి గురించి. మా అమ్మాయికి సంబంధం వచ్చిందట్టు కానీ వాళ్ళిద్దరు సంబంధం ఆల్రెడీ కుదిరిందా? కుదిరిందమ్మా. ఓకే అండి. మరి మీ అమ్మాయి పేరు? చేయాలని. ఓకే అండి, మీ అమ్మాయి పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 12/10/1996. అక్టోబర్ 12, 1996. అదే 12/10/1996. 1996. సమయం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 1 గంటకి. మధ్యాహ్నం 1 గంటకి. జన్మించిన స్థలము, ప్లేస్? చీరాల. ఓకే అండి. మరి మీ అమ్మాయికి ఎలా ఉండబోతుందో గురుగారికి అడిగి తెలుసుకోండి. సాయిరామమ్మ, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. ఈ పాప పుట్టిన సమయం ప్రకారం హస్త నక్షత్రం 4వ పాదం కృష్ణపక్ష అమావాస్య తిథి నాడు జన్మించారమ్మా, అవునా? ఓకే. ఈ పాప జాతకంలో లగ్నంలో గురువు చాలా చక్కగా ఉంటుందమ్మా. మంచి రూపవంతురాలు, మంచి గుణవంతురాలు, మంచి వైవాహ జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. మీరు అసలు చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పాపకు వివాహం ఆలస్యం అవడానికి కారణమైంది, అది కూడా ఆ పాపకు మంచి జరగడానికి అని మీరు భావించండి అమ్మా. ఆ పాపకు 27 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగే వివాహంలో ఆనందకరమైన జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేసిన కొన్ని పుణ్యకర్మలు, దైవ కార్యక్రమాల వల్ల ఆ పాప ఇబ్బంది పడకుండా ఉండడానికి మాత్రమే కళ్యాణం ఆలస్యం అవడం ఇన్నాళ్ళు జరిగింది. ఇప్పుడు జరగబోయే వివాహ జీవితంలో తను గొప్పగా ఉండడానికి అవకాశం ఉందమ్మా. 2022 ఫిబ్రవరి నుంచి గురు మహర్దశే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క గురు మహర్దశలో జరిగే వివాహ జీవితం 16 సంవత్సరాల ఆ పాప జీవితంలో చాలా గొప్పగా జీవించబోతుంది. మీరు ఆ పాప జీవితం గురించి అసలు చింతించాల్సిన అవసరం లేదమ్మా. ఈ పాపకు వివాహానికి చేయబోయే ముందు ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనం చేసి గురుగ్రహానికి సంబంధించి ఈ పాప పేరు మీద పూజ చేయించి ఆ తర్వాత వివాహానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోండమ్మా. మీకు ఏదైనా సందేహం కనుక ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేయండి, వివరంగా తెలియజేస్తాను. తద్వారా వైవాహ జీవితంలో గొప్పగా ఉండేటట్టు నేను మీకు సజెస్ట్ చేస్తాను.